వాళ్ళ మీద కేసు కట్టించి ఆయన జైల్లో పెట్టాడు. మరి అలాంటి ఘనత ఎవరో చంద్రబాబు నాయుడే. అలాంటి నాయకుడు దొరకాలంటే మనకు దొరకలేడు. 2 గంటలు ఏకదీటిగా 2 గంటలు మాట్లాడగలడు. ఈయన 10 నిమిషాలు మాట్లాడమాను జగన్ రెడ్డిని. 10 నిమిషాల్లో 10 మాటలు తప్పుడు మాటలే వస్తాయి. ఒక్కటైనా నిక్కరసైన మాట లేదు. అతను బాగాలేదమ్మా. ఆడేమంటున్నాడంటే అంబటి రాంబాబు మా కార్యకర్త చచ్చిపోయాడు కారు కింద. మాకేం బాధ లేదు, మీకెందుకు ఆ బాధ, మీకేమన్నా కలిసి వచ్చిందా దానివల్ల? ఆయన మా నిక్కరసైన మా కార్యకర్త అని అంటున్నాడు. ఒక దళితుడు అతను చనిపోయాడంటే ఒక్క నాయకుడిగానే ప్రతిపక్షంలో ఉన్నాను అంటున్నాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వమంటున్నాడు. ఇంటికెళ్ళి ఇప్పుడు అతని తరపున ఒక్కని కాడ పంపించి అమ్మ మీరు ఎట్లా కొన్నారు, మీ ఆయన గారు చచ్చిపోయారు ఏంటనని ఇప్పుడు పలకరించినాడు. ఒక్క ఎదవలేడు. మళ్ళీ పార్టీ ఇతర పార్టీల మీద బురద చల్లడం, వేరే పార్టీల మీద వాళ్ళు అట్లా చేశారు ఇలా చేశారు అని ఉనికి సాటుకుంటా చేస్తున్నాడు. ఇదంతా అంబకే. ఆడికి ఎవరు లేరు. అసలు మీటింగ్ పెట్టిన కాడ అసలైన ఊరు ఉంట్లా వేరే ఊర్ల నుంచి తీసుకొస్తున్నాడు జనాల్ని. వాళ్ళకి మందులు పోపించి ఎల్లరి చేస్తానికి.